మీరు మీరు ఒక మాట చెప్పారు లాస్ట్ మన ఇంటర్వ్యూలో కలిసినప్పుడు, నువ్వు ఎంచుకున్న ఫీల్డ్‌లో వచ్చావు కాబట్టి నువ్వు సక్సెస్ అయిపోయినట్టే. మిగతాదంతా బోనస్సే. కరెక్ట్. ఎక్కువ ఆలోచించుకో, హ్యాపీగా లైఫ్‌ని లీడ్ అంతే చేయి. అంతే. Yeah, హ్యాపీనెస్ ఇస్ కీ టు ద ఆ సక్సెస్. ఫిలాసఫీ నేను ఫాలో అవుతాను సార్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ హరీష్ శంకర్ గారు. ఆల్మోస్ట్ చాలా గ్యాప్ తర్వాత మిస్టర్ బచ్చన్ అనే ఫిలింతో మనందరి ముందుకు వచ్చేస్తున్నారు. ఒక్క మాటలో హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే గట్స్ ఉన్న డైరెక్టర్ మా హరీష్ శంకర్ గారు. సార్ హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా హరీష్ శంకర్ అన్న కాబట్టి నేను అక్కడ పడిపోయా, ఫిదా అయిపోయా. అంటే ఆల్మోస్ట్ మనం 5 years బ్యాక్, 5 years అవ్వలేదు, 4 years బ్యాక్, 4కి 5కి మధ్య 1 year 1 year థింగ్. చాలా బిగ్ థింగ్. 1 year అంటే సినిమా అయిపోద్ది. అది సార్. అది అప్పుడు కలిసాము. అంటే అది నా కెరీర్ స్టార్టింగ్. మీరు రిసీవ్ చేసుకున్న విధానము అండ్ మీరు నన్ను కంఫర్ట్ చేసిన విధానము, అక్కడ నేను మీకు కనెక్ట్ అయ్యా. చూడు, నేను మీడియా పట్ల ఇంత ఫ్రెండ్లీగా ఉంటాను, ఇంత కంఫర్ట్ ఇస్తుంటాను, అయినా సరే హరీష్ వర్సెస్ మీడియా అంటారు. ఎలాగ? అది తప్పు కదా. అదే సార్, ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు, మధ్యలో ఈ మీడియాతో ఇష్యూస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు క్వశ్చన్. దాన్ని ఏమంటారంటే పళ్ళున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలని పడదాం, భరిద్దాం, ఏం చేస్తాం. కానీ ఎక్కడ మీ పాయింట్ ఏంటో నాకు అర్థం కాలేదు సార్. మనిషితోనా లేదంటే ఆ వ్యవస్థతోనా? వ్యవస్థలతో ఎలా తప్పు పడతావు? వ్యవస్థలకి ఆన్సరబుల్ ఎవరు ఉంటారు? వ్యవస్థను తప్పు పడదామా? ఒక ఆటో డ్రైవరు ఒక అమ్మాయిని ఏదో చేసాడని చెప్పి మొత్తం ఆటో డ్రైవర్లు అందరి మీద పగబట్టేస్తారా? అలా చేయకూడదు కదా. ఇట్స్ ఆల్వేస్ ఇండివిజువల్. బట్ నేనున్న ఈ 5 years నేను అబ్జర్వ్ చేస్తున్న మీడియాలో ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక మాట మాట్లాడాలన్నా, ఒక పాయింట్ రేస్ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బంది. మనకెందుకు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మన సినిమా రిలీజ్ అయిందా, హిట్ అయిందా, ఓకే, ఫ్లాప్ అయిందా, ఇంకో సినిమా చేసుకుందాం, ఈ పాయింట్లో ఉన్నారు. కానీ ఎక్కడ మీలా రేస్ చేసి మాట్లాడిన వాళ్ళు లేరు. మీరు ఎందుకు రేస్ చేయాల్సి వస్తుంది ప్రతి టాపిక్? అంటే ఎందుకు రేస్ చేయకూడదు? నా క్వశ్చన్ ఏంటంటే, నేను అడగట్లా, మామూలుగా చెప్తాను, ఎందుకు రేస్ చేయకూడదు? నేను రోడ్డు మీద ఏదన్నా ట్రాఫిక్ జామ్ అయితేనో, లేకపోతే ఏదన్నా అక్కడ నా జిహెచ్ఎంసీ ప్రాబ్లం ఉంటేనో, అది నేను నా ఇండస్ట్రీ కాదు, నా ఇండస్ట్రీ సమస్య కాదని చెప్పి నేను ఎప్పుడు వదిలేదే. ఒక ప్లాట్ఫాము, టెక్నాలజీ డెవలప్స్, టెక్నాలజీ షుడ్ కంట్రిబ్యూట్ టు ద గ్రోత్ ఆఫ్ అ సొసైటీ. ఒక మంచి టెక్నాలజీ డెవలప్మెంట్ అది మానవాళి యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలి. ఓకే, సో నేను ట్విట్టర్ హ్యాండిల్ అలా యూజ్ చేస్తాను. ది సేమ్ టైం ట్రోలింగ్కి క్రిటిసిజంకి డిఫరెన్స్ ఉంది. సో ఎప్పుడైతే క్రిటిసిజం అనే లైన్ దాటి ట్రోలింగ్ స్థాయికి వెళ్తారో అప్పుడే నేను మాట్లాడదా. ఇప్పుడు నువ్వే చెప్పావు చాలా ఫ్రెండ్లీగా నేను చేసుకున్నాను. ఎంతమంది నేను ఆ మాట్లాడిన 2-3 కాకుండా మిగతా వీడియో ఏదైనా ఒకటి చూపించండి. హరీష్ శంకర్ పలానా జర్నలిస్ట్ని పలానా ఇలా మాట్లాడాను కానీ, లేకపోతే వాళ్ళని ఇలా కార్నర్ చేసాడు కానీ చూపించండి వేరేది. సో న్యూటన్ థర్డ్ లా ప్రకారం మీ యాక్షన్ తాలూకు రియాక్షన్ ఉంటుంది తప్ప నా ఎవరి మీద పర్సనల్గా ఏమి ఉండదు. మళ్ళీ ఒక 100 ఇంటర్వ్యూలు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నా సక్సెస్లో సినీ హీరోలు, సినీ నిర్మాతలతో పాటు సినీ జర్నలిస్టుల యొక్క క్రెడిట్ చాలా ఉంది. ఐ బో టు దేర్ వర్క్. నా సినిమాని జనాల దగ్గర తీసుకెళ్ళడంలో ప్రతి పాత్రికేయుడికి నా సక్సెస్లో క్రెడిట్. అంటే బయట పోర్ట్రే అయ్యేది మీడియాకి హరీష్ శంకర్ గారి యాంటీ ఏమో అని పోర్ట్రే అవుతుంది. అంటే మీ దృష్టిలో మీడియా అంటే ఎలా ఉండాలి అనుకుంటున్నారు? లైక్ తప్పండి. నేను అనేది ఏంటంటే, వాళ్ళు ఇలా ఇప్పుడు ఈ ప్రాబ్లం అదే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నువ్వు నాకు నచ్చినట్టు ఉండట్లేదు అనే ఒకటి. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు. నీ ఇష్టం అనేది నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు ఒక సినిమా బాలేని నేను రివ్యూ రాస్తే నువ్వు ఇబ్బంది పడతావంటే అది కాదు. నువ్వు కంటెంట్ని విమర్శించిన కాలం నేనేం మాట్లాడను. నా సినిమాలకి జీబీ గారు కానీ ఇంకోళ్ళు కానీ ఎప్పుడు ఏం గ్రేట్ రివ్యూస్ ఎప్పుడు ఇవ్వలేదు. వాళ్ళతో ఎప్పుడు నాకు సున్నం లేదే, అస్సలు లేదే, ఉండదు. అసలు మనం ఇంత డిస్కషన్ కూడా చేసుకోవద్దు. ఆల్ థింగ్ ఈజ్ ఆన్ ద యూట్యూబ్. నేను మాట్లాడిన వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుసు క్లియర్గా. సో హౌ ఇట్ గోస్. ఎస్, ఓకే సార్. సో కమింగ్ టు మిస్టర్ బచ్చన్, అంటే మీ రీమేక్స్లో నాకు బాగా ఇష్టం, లాస్ట్ టైం చెప్పా గబ్బర్ సింగ్. నేను దబాంగ్ చూసిన నాకు అంత కిక్ ఫ్యాక్టర్ రాలేదు, కానీ గబ్బర్ సింగ్ చూసిన తర్వాత అసలు దానికి దీనికి సంబంధం లేకుండా మీ స్థాయిలో మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ అంతా యాడ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. సో ఇందులో రైడ్కి దీనికి ఏ డిఫరెన్సెస్ మీరు చూపించబోతున్నారు? అలాగే ఉంటుంది. దబంగ్కి గబ్బర్ సింగ్ ఎంత డిఫరెన్స్ ఉందో, రైడ్కి మిస్టర్ బచ్చన్కి అంతే డిఫరెన్స్ ఉంటుంది. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్. సో ఏమేమి చేంజెస్ చేశారు మాకు రైడ్ కంటే? దీనికి చూడాలి చేంజెస్. బేసిక్ ఇందులో హైలైట్స్ ఏంటంటే 90s బ్యాక్డ్రాప్, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రవితేజ గారి క్యారెక్టరేషన్ సినిమాలో ఆనెస్టీ ఈజ్ ద హీరో, అది చాలా బాగుంటుంది. కొత్త అమ్మాయిని ఎందుకు పెట్టామంటే గ్లామర్ చూపిద్దాం అనుకుంటుంది కాదు. ఏ హీరోయిన్ పెట్టినా ఆవిడ తాలూకు ప్రీవియస్ సినిమాలన్నీ గుర్తొస్తుంది. 90sలో ఒక వీధిలో ఒక అమ్మాయి ఇలా ఉండేదేమో అని ఒక ఫీలింగ్ రావాలి సినిమా చూసిన వాళ్ళకి. ఆ టైంలో ఒక అమ్మాయి అలా లంగావణి వేసుకుని ఆ వీధులు అలా తిరిగేదేమో. అప్పుడు ఆడియన్స్ ఇప్పటివరకు చూడని ఫేస్ చూడాలని నా యొక్క ఫీలింగ్. సార్ రీమేక్స్ మీ దగ్గరికి వస్తే మీరు రీమేక్ని సెలెక్ట్ చేసుకుంటారు అంటే రైట్? రెండు జరుగుతుంటాయి. గబ్బర్ సింగ్ నా దగ్గరికి వచ్చింది.
మిస్టర్ బచ్చన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. ఎందుకు నచ్చింది మీకు రైడ్ అనే సబ్జెక్ట్ ఎందుకు నచ్చింది? అదే చెప్తున్నాను, నాకు అజయ్ దేవగన్ గారు అంటే చాలా ఇష్టం. ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అజయ్ దేవగన్ సార్ అండ్ లవ్ టు డూ అ ఫిల్మ్ విత్ హిమ్ ఇన్ ఫ్యూచర్. సో హీస్ లైక్ అమయ్ పట్నాయక్, ఆ క్యారెక్టరేషన్ ఇస్ లైక్ ఎక్స్ట్రాడనరీ. బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రవితేజ గారు అండ్ అజయ్ దేవగన్ గారు. సో ఐ హ్యావ్ టు అడ్రస్ హిస్ హిస్ట్రియానిక్స్, హిస్ సెన్సిబిలిటీస్ అండ్ ఆల్. ఈ సినిమా ఫస్ట్ టైం చూడగానే నాకు ఇప్పుడు అనుకున్న ఫస్ట్ హాఫ్ వచ్చేసింది. నేను అందుకే మనం అసలు ట్రీట్ చేసి అమ్మ పలకాలని, మనం ఏదో కూర్చొని పీకేద్దాం కూర్చొని రాదు, థాట్ షుడ్ కమ్. అది రాగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ అప్పుడు రవితేజ గారు అనుకుని ఏమనుకోవాలి, ఈ సినిమా ఎప్పటికైనా చేయాలి అనుకున్నాను. సడన్గా కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళేసరికి ఆ టైం గ్యాప్ దొరికింది కాబట్టి సినిమా చేశాను. కానీ 85, 90sలో అంటే మాకు నాస్టాలజిక్ ఫీలింగ్ మాకు టీజర్ చూసినప్పుడే వచ్చింది అనిపించింది. బైక్స్ కానివ్వండి అవంతా. సో ఏమేమి పెట్టారు సార్ ఆ టైం పీరియడ్లో ఉన్న ఐటమ్స్? ల్యాండ్ లైన్స్, లంగావణీలు, టేప్ రికార్డర్లు, క్యాసెట్స్, రికార్డింగ్ సెంటర్స్, బజాజ్ చేతకులు, ఆ టైం తాలూకు కాస్ట్యూమ్స్, అప్పుడున్న చిత్రలహరి, చిత్రహార్, ఇవన్నీ మీకు ఏంటంటే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్తాయి. డిఫరెంట్ వరల్డ్ అంటే కూడా మనకు బాగా గుర్తొచ్చే ఈ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ అన్నయ్యలు, వదినలు, పేరెంట్స్ వాళ్ళు చెప్పిన విషయాలు, ఆ జనరేషన్ వాళ్ళకి అసలు A to Z ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. 90sలో మీరు మిస్ అయింది ఏంటి? నేను మిస్ అయింది ఫ్రెండ్ని కలిసి ఉన్నప్పుడు ఉండే ఎక్సైట్మెంట్. ఒక ఫ్రెండ్ని పలానా ప్లేస్కి అక్కడ రమ్మంటే అతను చూసేంత వరకు కమ్యూనికేషన్ ఉండేది కాదు. రేపు అక్కడ కలుద్దామని వర్బల్గా చెప్పేస్తే ఆ కలిసేంత వరకు ఒక ఎక్సైట్మెంట్ అది. ఇప్పుడు వాట్సాప్లో వేర్ ఆర్ యూ 10 minutes అవే, 2 minutes అవే అని చెప్తుంటే ఆ ఫ్రెండ్ని కలుస్తున్న ఎక్సైట్మెంట్ పోతుంది. ఇప్పుడు నేను బాగా మిస్ అయ్యేది ఆ ఎక్సైట్మెంట్. అలాగే సినిమా బిఫోర్ పాటల గురించి తెగ మాడుకునేవాళ్ళు. చాలా ముందు రిలీజ్ అయ్యాయి, బుక్స్ కూడా వచ్చాయి, వచ్చేవి, లిరిక్స్ అంతా అవైలబుల్ ఉండేవి, పెద్ద పెద్ద పోస్టర్స్ ఉండేవి ఆడియో సెంటర్స్ దగ్గర. ఇప్పుడు అంతా సోషల్ మీడియా అయిపోయింది ప్రమోషన్ అంతా. సో అదొకటి బాగా మిస్ అవుతుంది. సినిమా వరకు ఆడియో లాంచెస్ జరిగాయి. జరిగేది. సో ఆ పరంగా ప్రమోషన్స్ ప్లాన్ చేయలేదు సార్ ఇదివరకు? సరే, మోరల్లెస్ మనం కూడా చేస్తాం ప్రీ రిలీజ్ ఈవెంట్ అని. ఈవెంట్స్ ఇంపార్టెంట్ కాకుండా సరే మెయిన్ ఆ ఎక్సైట్మెంట్ మిస్ అవుతాం. బేసిక్ ఎక్సైట్మెంట్ అప్పుడు ఎక్కువ ఉండేది. అప్పుడు కొంచెం డిస్క్లోజ్ చేసి ఉండే మ్యాటర్స్ అన్ని. ల్యాండ్ లైన్కి ఒక అమ్మాయికి ఫోన్ చేస్తే గౌక్ ఎవరు మగవాళ్ళు ఫోన్ అయితే టక్కని ఫోన్ పెట్టేసేవాళ్ళం. అవును. ఆ ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు అతను హార్ట్ బీట్ ఉంటుంది చూసారు, ఆ అమ్మాయి ఎత్తుద్దా అనేది ఆ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ మిస్ అవుతాం. సో మిరపకాయ తర్వాత చాలా సినిమాల తర్వాత మళ్ళీ సార్తో సినిమా చేస్తున్నారు. సో ఈ మధ్యలో ఎక్కడ మళ్ళీ చేద్దాము అనే థాట్స్ ఏం రాలేదు? చేసాం, 2-3 సార్లు ట్రై చేసాము, ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు, కొన్ని రీజన్స్ వల్ల సెట్ అవ్వలేదు, అంతే తప్ప చేయకూడదని లేదు. ఈ మధ్యలో కొన్ని వేల సార్లు కలిసి ఉంటాము, కలిసి హాలిడేస్కి వెళ్తుంటాం, బయటికి వెళ్తుంటాము. ఇప్పుడు ఆయన షూటింగ్ లేకపోయినా నేను నాకు షూటింగ్లో కానీ అందరం ఎప్పుడు ఒక చోట ఉంటాం అందరూ ఆల్మోస్ట్. ఎప్పుడు నాకే చిన్న మొహమాట వచ్చింది, ఫ్లాప్ ఇచ్చాము, తర్వాత మళ్ళీ పిలిచి మిరపకాయ ఇచ్చాడు, మళ్ళీ అన్నయ్య సినిమా అంటే అదేదో ఎదిగిన కొడుకు బయటికి వెళ్ళి తన బతుకు తను బతకాలి కదా, ఎదిగిన తమ్ముడు ఎంతకాలం హెల్ప్ చేస్తారు. సో అంతే తప్ప వేరే రీజన్ ఏంటి. సో అసలు మీ ఐడియాలజీ ఏంటి సార్ లైఫ్లో? మీరు నమ్మే ఐడియాలజీ ఇన్ ద సెన్స్ నేను ఈ ఐడియాలజీ పెట్టుకొని బతకాలి అలాగే అనుకోనండి. బేసిక్గా మనం మన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు ఫస్ట్ థింగ్. అట్ ద సేమ్ టైం మనం అనుకుంది బలంగా ఖచ్చితంగా చెప్పగలగాలి. అంటే మీ స్పీచెస్ చూసినా, మీ ఇంటర్వ్యూస్ చూసినా, మీ మైండ్ సెట్ కానీ, కళ్యాణ్ గారి మైండ్ సెట్ కానీ, రవితేజ గారి మైండ్ సెట్ కానీ, ఆ మాటలు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకేలా ఉంటే వాళ్ళతో కలవడం వల్ల ఐడియాలజీ ఏమైనా చేంజ్ అయిందా, లేకపోతే అంతకుముందు కూడా చిన్నప్పటి నుంచి మీ ఐడియాలజీ ఎలా? రెండు ఉండొచ్చు. బేసిక్ ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నా మీద డెఫినెట్గా. చిన్నప్పటి నుంచి కెరీర్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కువ లైఫ్ స్పాన్ రవినేతో, రాకముందు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్. బట్ నేనేమంటానంటే చాలామంది చూస్తారు కదా వాళ్ళిద్దరు సినిమాలు, వాళ్ళిద్దరితో చాలామందికి సంబంధం ఉంది కదా. నేను 3 సినిమాలు చేస్తే మల్లేని గోపిచంద్ కూడా 3 సినిమాలు చేసాడు కదా. నేనేమంటానంటే నీలో సిమ్ కార్డ్ ఉంటే సిగ్నల్స్ వస్తాయి. సో నీలో కూడా ఎంతో కొంత అది ఉంది కాబట్టి మేబీ ఆ ఇన్ఫ్లుయెన్స్కి విల్ గెట్ అట్రాక్టెడ్ ఆర్ విల్ బీ సౌండింగ్ లైక్ దట్. సో ఎలా అనిపించింది సార్ రవితేజ గారితో మళ్ళీ థర్డ్ టైం వర్క్ చేయడం? అసలు కాదు, ఇప్పుడు మనం కలిసి 13 ఏళ్ళు అయితే ఆశ్చర్యపోతాం, కానీ రోజు కలిసి వాళ్ళము అదే సెట్లో కలుస్తాం అంతే, ఏముంటుంది. సో బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆయన మారలేదు. షాక్ అప్పుడు ఎలా ఉండడం, మిరపకాయ అప్పుడు ఎలా ఉండడం, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మోర్ యంగర్, ఈజ్ లిటిల్ మోర్ డిసిప్లిన్ నౌ. ఎప్పుడు డిసిప్లిన్ ఉంది, ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ డిసిప్లిన్లో, స్ట్రిక్ట్ డైట్లో, స్ట్రిక్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నారు. సో అందుకే అంత గ్లామరస్గా ఉన్నారు. ఏ డిస్కషన్స్ అవుతుంటాయి సార్ జనరల్గా? మొత్తం A to Z, మీమ్స్ దగ్గర నుంచి ఇంకా మిగతా వాళ్ళ మీద అసలు ఇంకా ఇది అదేం లేదు. A to Z ఎవ్రీథింగ్ విల్ టాక్. ట్రావెల్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, ఫ్యాషన్ దగ్గర నుంచి,
ఎవ్రీ టాపిక్ అండర్ ద స్కై డిస్కషన్ ఉంటుంది. సో ఇట్స్ ద బెస్ట్ మెమరీ మీకు. మెమరీ అంటే రోజు కలుస్తూనే ఉంటాం కదా, కలుస్తూనే ఉంటారు. అందులో ఒక నేను రవి అన్నయ్య అందరం కలిసి న్యూయార్క్లో స్పెండ్ చేసిన టైం, హాలిడేకి వెళ్ళిన టైం ఇస్ ద బెస్ట్ మెమరీ. ట్విట్టర్లో ఫోటో కూడా పెట్టా, ఇట్స్ ద బెస్ట్ మెమరీ. అలాగే ఒకసారి ఏదో షూటింగ్ అయిపోతే హాలిడే ఎక్స్టెండ్ చేసాం. షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక 4-5 రోజులు ఉన్నాం. నేను, సుబ్బరాజు, మచ్చరవి, మెహర్ అండ్ అన్నయ్య. ఆ హాలిడే అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ హాలిడే. అంటే ఒక టైంలో రూమ్లో నవ్వుతూ కళ్ళెమ్మని నీళ్ళు వచ్చేసి ఈ పొట్ట ఇలా పట్టేసుకొని ఇంకా ఆపేయండి అని చెప్పి అసలు ఆపి రెస్ట్ తీసుకొని మళ్ళీ నవ్వి, ఇలాంటి సందర్భాలు, దట్స్ ద బెస్ట్ హాలిడే యాక్చువల్లీ. అలాగే సార్, చాలా తక్కువ మందికి ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమాకి ఒక మంచి రికగ్నైజేషన్ వచ్చేస్తుంది. అలా భాగ్యశ్రీ ఈ సినిమాతో మంచి రికగ్నైజేషన్ ఆల్రెడీ రిలీజ్ అవ్వకముందే బయట మీమ్స్లో వైరల్ అవ్వడము, రీల్స్ అంతా వైరల్ అవుతూ వస్తున్నారు. సో ఈ సెలెక్షన్ ఎలా జరిగింది సార్? మామూలుగానే పూజాని డీజేకి తీసుకున్నట్టు, శృతి హాసన్ని గబ్బర్ సింగ్ తీసుకున్నట్టు, వాళ్ళ ఆల్బమ్ చూడడానికి వేరే సినిమాలు ఉన్నాయి 1-2. ఈ అమ్మాయిని చూడగానే ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అనిపించింది. ఎలా సార్ మీకు అనిపిస్తుందా వీళ్ళని చూస్తే వీళ్ళు రేపు పొద్దున్న స్టార్ హీరోయిన్ అవుతారు, పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు? కాదండి, స్టార్ హీరోయిన్ అవుతారు, వీళ్ళని స్టార్ చేయాలన్న పని కట్టుకుని ఎవరు చేయరండి. నా సినిమాకి ఈ అమ్మాయి పర్ఫెక్ట్, ఈ కథకి పర్ఫెక్ట్. ఈ అమ్మాయి తర్వాత స్టార్ అయినా అవ్వకపోయినా ఒక అయితే మంచిది, అవ్వకపోయినా నా ప్రాబ్లం కాదు. నాకు ఈ కథకి పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు గెట్ ఇట్ ఆన్ ద బోర్డ్. వాళ్ళు అలాగా వరుసగా స్టార్స్ అయ్యారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంటుంది. మేబీ ఐ హ్యావ్ అన్ ఐ ఫర్ హీరోయిన్. అండ్ చాలా సందర్భాల్లో ట్విట్టర్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి ప్రెషర్ ఎక్కువ ఉంటూ ఉంటుంది కదా సార్. ప్రతి సిచ్యువేషన్లో ఆయన పార్టీ గెలిచినా ఏం చేసినా ఫస్ట్ ట్యాగ్ చేసేది మిమ్మల్ని. అవును. సో ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే కళ్యాణ్ గారితో బాండింగ్ వాళ్ళతో ప్రెషర్ కంటే కూడా వాళ్ళు ప్రెషర్ పెట్టే హక్కు వాళ్ళకు ఉంటుంది. నా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ నేను వేరే మనిషిని కాదు, వీడు మనలో ఒకడే అన్నట్టుగా ఫీల్ అవుతారు. సో వాళ్ళు అప్డేట్ అడిగినా, వాళ్ళు తిట్టినా, వాళ్ళు ఇంకోలా మాట్లాడినా ఆ ప్రేమ దాని తాలూకు, దాని వెనకాల నా ప్రేమ నాకు అర్థమవుతుంది. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేసినా, లేకపోతే వాళ్ళు కామెంట్స్ పెట్టినా, వాళ్ళు అప్రిషియేట్ చేసినా, ఎవ్రీథింగ్ ఇట్స్ ఆర్, మేమంతా ఒకటి. సో నేను చెప్తే ఒకటి, నా ఫ్యాన్స్ చెప్తే ఒకటి, కానీ డైలాగ్ ఉంది సార్, ఆ కైండ్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది వాళ్ళతో. ఎలా సార్ ఈ డైలాగ్స్ విషయంలో కూడా నేను ఇందాక మిస్టర్ బచ్చన్ టీజర్ చూసినప్పుడు అందులో ఒక డైలాగ్ యాటిట్యూడ్ గురించి, హీరోకి తగ్గట్టు మీరు ఆ డైలాగ్స్ని రెడీ చేసుకుంటారా, లేదంటే స్క్రిప్ట్లో ఉన్నప్పుడే మీరు మీ యాటిట్యూడ్ తగ్గట్టు డైలాగ్స్ రాసుకుంటారు? కొన్ని డైలాగ్ స్క్రిప్ట్లో ఉంటాయి, కొన్ని ఈ డైలాగ్ హీరో చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు కొంచెం దిక్కుంది లేకుండా కళ్యాణ్ గారే చెప్పాలి, ఇంకెవరు చెప్పినా అది అంత బాగోదు. అందులో దీంట్లో డైలాగ్ ఉంటుంది, ఎట్టకారానికి కేర్ ఆఫ్ అడ్రస్లు అంటుండని, అది ఆయనే చెప్పాలి. సో సమ్ టైమ్స్ హీరోజ్ ఇమేజ్ ప్లేస్ అ బిగ్ రోల్ రైటింగ్. ఎలా సార్ బయట జరిగే ఇన్సిడెంట్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? అన్నీ ఉంటాయి బయట జరిగే ఇన్సిడెంట్స్. మనం రోజు మాట్లాడుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసే క్యారెక్టరేషన్, స్వతహాగా నీలో ఉండే ఒక రైటర్, అన్నీ కలిస్తేనే